2021లో అత్యంత ప్రాణానికి అపాయం కలిగించే కరోనా వైరస్ వచ్చింది, శివతాండం ఆడింది, చాలా మంది ప్రాణాలు తీసింది, వెళ్ళిపోయింది. చాలా మంచిది, వెళ్ళిపోయింది, అందరము గాలి పీల్చుకున్నాము. కానీ అది వెళ్తూ వెళ్తూ కొన్ని అనర్థాలు మనకి అప్పచెప్పింది. ఆ అనర్థాలతోటి ఆ చెడు ప్రభావంతో చాలామంది చాలా బాధలు పడుతున్నారు. ఇది ఈ 22 తర్వాత ఒక ముఖ్యమైన జాయింట్ కరోనా వైరస్ వల్ల ఎవరైతే అడ్మిట్ అయితే వాళ్ళకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారో వాళ్ళకి హిప్ జాయింట్స్, తుంటి ఎముకలు ఉంటాయి కదా, తుంటి జాయింట్, అది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యి, కంప్లీట్గా చెడిపోయి, కంప్లీట్గా అరిగిపోయి నడవలేని పరిస్థితుల్లో, కింద కూర్చోలేని పరిస్థితుల్లో చాలామంది యువకులే, అది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి రావట్లేదు. ఇందులో ఒక ఫైండింగ్ ఏంటంటే అది 55 తర్వాత వాళ్ళకి రావట్లేదు. 25 నుంచి 35-40 వాళ్ళలో నేను దగ్గర ఒక 300 మందికి ట్రీట్ చేసి ఉంటాను. దీన్నే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ అంటారు. అంటే అది ఒక బోన్కి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అది తగ్గిపోయినప్పుడు ఈ 2 బోన్స్ మధ్యలో ఉండాల్సిన గ్యాప్ తగ్గిపోయి ఇది స్ట్రక్ అయిపోయి నడవలేక నొప్పితో బాధపడుతూ కూర్చొని కూడా కూర్చోలేదు. అంత చిన్నపిల్లలే, అంటే పెళ్ళిళ్ళు కూడా అయ్యి ఉండవు. నా దగ్గర చాలామంది వస్తారు. నేను కూడా ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, సార్ నాకు పెళ్ళి ఉంది సార్ 2 నెలల్లో, ఇది వచ్చింది సార్, నాకు కోవిడ్ వచ్చింది 2 years బ్యాక్, ఈరోజు ఏదో కొంచెం చిన్నగా మెట్టు దిగుతుంటే జారాను, ఇది వచ్చిందా, ఎంఆర్ఐ చూస్తే కోవిడ్. వాళ్ళ పరిస్థితి చూడండి, పెళ్లి చేసుకోవాలి, ఇదేమో నడవలేని పరిస్థితి, సంబంధాలు కుదిరినవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్కి మామూలుగా అయితే ఆపరేషనే మార్గము. అంటే మొత్తం హిప్ జాయింట్ తీసేస్తారు. 25 ఏళ్ళు, 35 ఏళ్ళు, 45 ఏళ్ళకి ఆపరేషన్ చేస్తే అది ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఆపరేషన్ అయిన తర్వాత కానీ మళ్ళీ నొప్పి వచ్చిందంటే ఆ లోపల మెటల్స్ పెడతారు కాబట్టి వాటికి ఆన్సరే ఉండదు, నొప్పితో భరించానే ఉండాలి. అందుకని ఏవియన్ హిప్ జాయింట్కి, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్కి ఎక్సలెంట్ ట్రీట్మెంటు. ఇప్పుడు వరకు ఉన్న సైన్స్ ప్రకారము ప్లాస్మా థెరపీ, మీరు మీ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఒక చిన్న ఇంజెక్షన్తో తీసుకొని ప్రాసెస్ చేసి ఆ హిప్ జాయింట్లో రిలీజ్ చేస్తే ఎక్కడైతే కార్టిలేజ్ జరిగిపోయిందో మీకు ఆ కార్టిలేజ్ పెరిగి ఆ మూమెంట్ వస్తుంది, ప్లస్ ఆల్సో పెయిన్ తగ్గుతుంది. సో ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్కి ప్లాస్మా థెరపీ ఒక అత్యద్భుతమైన ట్రీట్మెంట్ అని అందరూ తెలుసుకోవాలి. తప్పకుండా ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించండి, మీకు మంచి సొల్యూషన్, పరిష్కారం నేను చూపిస్తాను.